హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను లాస్ట్ టైం 2 వీడియోస్ చేశాను. ఒకటి విజయవాడలో బైక్ ట్యాక్స్ చేస్తే ఎంత మనీ వస్తాయి, సెకండ్ వీడియో వచ్చేసరికి వైజాగ్ సిటీలో 1 డే మొత్తం బైక్ ట్యాక్స్ చేస్తే ఎంత మనీ వస్తాయి అని చెప్పి 2 వీడియోస్ చేశాను. ఆ 2 వీడియోస్ చూసి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అన్న నేను విజయవాడలో బైక్ ట్యాక్స్ చేయాలా, వైజాగ్లో బైక్ ట్యాక్స్ చేయాలా, హైదరాబాద్లో బైక్ ట్యాక్స్ చేయాలా, హైదరాబాద్కి విజయవాడకి నేను మధ్యలో ఉంటానన్నా, అటు ఒక 100 కిలోమీటర్లు ఇటు ఒక 100 కిలోమీటర్లు, ఏ సిటీ వెళ్ళాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇంకొంతమంది ఎలా అంటే అన్న విజయవాడకి వైజాగ్కి మధ్యలో ఉంటారన్నా, విజయవాడ వెళ్ళాలా వైజాగ్ వెళ్ళాలా అని చెప్పి అడుగుతున్నారు. ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఏ సిటీలో వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి, ఏ సిటీకి వెళ్ళొచ్చు, అసలు ఈ బైక్ ట్యాక్సీలోకి రావాలా వద్దా అనేది క్లియర్గా మీకైతే చెప్తాను. ఈ వీడియో మొత్తం చూడండి, మొత్తం చూస్తేనే మీకు క్లారిటీగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మనం కంపారిజన్ చేస్తున్న సిటీస్ 3 సిటీస్. ఫస్ట్ విజయవాడ, సెకండ్ వైజాగ్, థర్డ్ హైదరాబాద్ అయితే చెప్తాను. మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు కదా విజయవాడ వచ్చి బైక్ ట్యాక్సీ చేద్దామని చెప్పి. సో విజయవాడలో బైక్ ట్యాక్సీ చేస్తే ఎలా ఉంటుంది? విజయవాడ మీరు అనుకున్నంత పెద్ద సిటీ అయితే కాదు, చాలా చిన్న సిటీ కంపేర్ టు హైదరాబాద్, వైజాగ్తో పోల్చుకుంటే. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే 1 డే మొత్తం విజయవాడలో బైక్ ట్యాక్స్ చేశాను. ఒక రోజంతా కష్టపడి 1500 రూపాయలు ఎర్నింగ్ చేద్దాం అనుకున్నా, కానీ 1000 రూపాయల నుంచి 1100 రూపాయలు ఎర్నింగ్ చేసేసరికి అలిసిపోయాను. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాను. ఆర్డర్ రావట్లేదు. తిప్పి కొడితే 15 కిలోమీటర్ కంటే 1 కిలోమీటర్ ఎక్స్ట్రా ఆర్డర్ కూడా రావట్లేదు. 15 కిలోమీటర్ ఆర్డర్ కోసం దాదాపు 20-30 నిమిషాలు కూడా నేను వెయిట్ చేశాను. 1 డేలో ఒకే ఒక ఆర్డర్ వచ్చింది, అది కూడా 11 కిలోమీటర్ ఆర్డర్. 11 కిలోమీటర్ వెళ్ళి ఎంత వచ్చింది ఎర్నింగ్స్ చూస్తే 79 రూపాయల నుంచి 80 రూపాయలు. అంటే విజయవాడలో రేట్ కార్డ్ కూడా అంత గొప్పగా లేదు. అక్కడ వచ్చే రేట్ కార్డ్తో మన బైక్ మెయింటెనెన్స్కి కూడా ఆ డబ్బులు సరిపోవు. ఇకపోతే ఎలాంటి వాళ్ళకి విజయవాడలో బైక్ ట్యాక్స్ చేస్తే మనీ మిగులుతాయి? సో లోకల్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో, లోకల్ పీపుల్స్ ఉంటారు కదా, అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు ఖాళీగా ఉండే కంటే ఏదో పని చేసుకొని ఒక రోజుకి 500 నుంచి 600 రూపాయలు ఎర్నింగ్ చేసుకుందాము అనుకునే వాళ్ళకి విజయవాడలో ర్యాపిడ్ వర్క్ చేసుకోవడం బెటర్. బట్ బయట నుంచి విజయవాడ వచ్చి వర్క్ చేద్దాము అనుకున్న వాళ్ళకి సూటబుల్ అయితే ఉండదు. ఎందుకంటే విజయవాడలో ఉండాలంటే రూమ్ మెయింటెనెన్స్, ఫుడ్ మెయింటెనెన్స్ ఇవన్నీ తీసేస్తే మనకు మిగిలేది ఏంటి? సో అందుకోసమనే ఇవైతే చెప్పాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రేట్ కార్డ్, మీరు చెప్పాను కదా ఇంతకుముందే, రేట్ కార్డ్ అంత గొప్పగా లేదు. పెర్ కిలోమీటర్కి ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే 8 రూపాయలు ఇస్తున్నారు. అది ఎప్పుడు మనకి బైక్ ఆర్డర్స్ వచ్చినప్పుడు మాత్రమే. నార్మల్గా అయితే బైక్ బూస్ట్ ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి విజయవాడ సిటీలో. ఈ బైక్ బూస్ట్ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేసినప్పుడు మనం 10 కిలోమీటర్ వెళ్ళామంటే 10 కిలోమీటర్కి 60 నుంచి 65 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. ఆ ఎర్నింగ్ చూసి పిచ్చి లేచిపోయింది నాకైతే, ఎందుకురా బైక్ ట్యాక్సీకి వచ్చాను అని. సో ఇవన్నీ కంపారిజన్ చేసిన తర్వాత ఎందుకురా విజయవాడ వచ్చానో నాకైతే అనిపించింది. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. విజయవాడలో ఒక రోజంతా ఫుల్ డే వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి? 8 to 10 అవర్స్ వర్క్ చేస్తే ఇంతకుముందే చెప్పాను కదా 800 నుంచి 1000 రూపాయలు రావడం కూడా కష్టమవుతూ ఉంటుంది. ఒకవేళ పార్ట్ టైం చేస్తే మీకు పెట్రోల్ పోయి 300 రూపాయలు రావడం కూడా కొన్నిసార్లు కష్టమవుతూ ఉంటుంది. సమ్టైమ్స్ ఆర్డర్ బాగా ఉండేటప్పుడు పెట్రోల్ పోయి ఒక 300 రూపాయలు ఎర్నింగ్స్ అయితే రావచ్చు. అది కూడా 5 అవర్స్ అయితే వర్క్ చేయాలి. ఇంత తక్కువ ఎర్నింగ్స్ రావడానికి గల కారణం ఏంటి అంటే ఈ సిటీలో రేట్ కార్డ్ చాలా తక్కువగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆర్డర్స్ అనేవి చాలా స్లోగా ఉన్నాయి. ఈ విజయవాడ సిటీలో ఇంత తక్కువ ఎర్నింగ్స్ ఎందుకు వస్తున్నాయని నేను బాగా ఆలోచిస్తే ఈ సిటీలో చాలా చిన్న రైడ్స్ ఎక్కువగా వస్తున్నాయి. 2 కిలోమీటర్ రైడ్లు, 3 కిలోమీటర్ రైడ్లు. ఎంత కొట్టినా ఒక రైడ్లో 20 రూపాయలు, 25 రూపాయల ఆర్డర్లు మాత్రమే వస్తున్నాయి. ఎన్ని 25 రూపాయల రైడ్లు కంప్లీట్ చేస్తే మనకు 1000 రూపాయలు వస్తాయి. అందువల్ల నేను కూడా ఆ రోజంతా వర్క్ చేసి టైర్డ్ అయిపోయాను, కానీ 1500 రూపాయల ఎర్నింగ్స్ అయితే చేయలేకపోయాను. మీలో ఎవరైనా సరే విజయవాడ వచ్చి ప్రతిరోజు 1000 నుంచి 1500 రూపాయలు ఎర్నింగ్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఈ విజయవాడ సిటీని స్కిప్ చేసేయండి. బెటర్ సిటీలో అయితే మీరు వర్క్ చేసుకోండి, ఓకేనా? విజయవాడ గురించి ఇంకా చెప్పడానికి చాలా ఎక్కువైతే ఏమీ లేదు. మీరు ఒక 600 to 800 రూపీస్ వరకు ఎర్నింగ్స్ వస్తే చాలు అనుకున్న వాళ్ళైతే విజయవాడ వెళ్ళి బైక్ ట్యాక్సీ చేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు మీరు హైదరాబాద్ లేదా వైజాగ్ వెళ్ళి వర్క్ చేసుకోవడమే బెటర్ ఆప్షన్ నేను అంటాను. ఈ విజయవాడ సిటీలో నాకు నచ్చిన కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి, అవి మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్, విజయవాడలో ట్రాఫిక్ అనేది ఏమీ లేదు భయ్య, చాలా తక్కువ ట్రాఫిక్. ఇంకోటి ఏంటంటే 10 కిలోమీటర్ రైడ్ వచ్చిందంటే మినిమం 20 మినిట్స్ కూడా పట్టట్లేదు భయ్య, 15 నిమిషాల్లో డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. బట్ దరిద్రం ఏంటంటే అక్కడ మళ్ళీ రైలు రావట్లేదు. అక్కడ రైడ్ వస్తే బాగుంటుందని జుత్తు పీకోవాల్సి వస్తుంది. ట్రాఫిక్ అయితే ఏమీ లేదు. విజయవాడలో 1 డే మొత్తం వర్క్ చేశాను కదా, ఒక సిటీలో వర్క్ చేశాను అన్న ఫీల్ అయితే నాకేం లేదు. మా ఊర్లో ఒక చిన్న పల్లెటూరులో వర్క్ చేసి ఎలా ఉంటుందో ఆ ఫీల్లో ఉన్నాను నేను. అసలు విజయవాడ నేను తప్పుపట్టట్లా, అంటే నాకు అనిపించింది హైదరాబాద్లో వర్క్ చేసి ఇక్కడికి వచ్చాను కాబట్టి ట్రాఫిక్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. నేను విజయవాడలో ఒక రోజంతా లాగిన్లో ఉండి వర్క్ చేసి 200 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. 200 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే నాకు వచ్చింది 1100 ఎర్నింగ్స్. 1100 రూపాయలు ఎర్నింగ్ చేయడానికి దాదాపు 200 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. అంటే దాదాపు 500 రూపాయలు పెట్రోల్ అయితే లాస్ అయింది. 500 రూపాయలు పెట్రోల్కి పోతే నాకు మిగిలిందంతా 600 రూపాయలు. మరి నేను ఫుడ్కి ఒక 100 రూపాయలు తీసేసాను. అంటే 500 రూపాయలకి 10 గంటల సేపు పనిచేశాను. అప్పుడు అనిపించింది ఇంతసేపు వర్క్ చేయడం పెద్ద బొక్కే. ఇంకొకటి, అన్ని కిలోమీటర్లు తిరిగితే బైక్ ఏమవుతుంది, రోజుకి 200 కిలోమీటర్లు అంటే నెలకి 6000 కిలోమీటర్లు. ఖచ్చితంగా 2 సార్లు సర్వీసింగ్ అయితే చేయాలి. సో ఇవంతా కూడా మనీ లాసే కదా.
సో అందుకోసమనే విజయవాడలో నాకు అంత ఎక్కువగా ప్రాఫిట్ అని అనిపించలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ దూర ప్రాంతాల నుంచి ఈ విజయవాడ వచ్చి బైక్ ట్యాక్స్ చేసుకుందాం, 1000 రూపాయలు సంపాదించుకుందాం డైలీ అనుకున్న వాళ్ళైతే అసలు ఈ విజయవాడ అయితే రావద్దు. ఎవరైతే విజయవాడలో పుట్టి పెరిగిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఈ బైక్ ట్యాక్సీలో అయితే వర్క్ చేసుకోవచ్చు. అది కూడా ఎప్పుడు అంటే ఇది లాస్ట్ ఆప్షన్ అయినప్పుడు మాత్రమే. నాకు ఏ ఇన్కమ్ సోర్సు లేదు, ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను, ఒక రోజుకి 500 నుంచి 1000 రూపాయలు వచ్చినా సరిపోతాయి అనుకున్న వాళ్ళు బైక్ ట్యాక్సీ ట్రై చేయొచ్చు. 1-2 రోజులు ట్రై చేయండి. మీ విజయవాడలో మీకు ఆ ఎర్నింగ్ సరిపోతుంది అనుకుంటే కంటిన్యూ చేయండి, లేదా దీనికి దండం పెట్టి వేరే పని అయితే వెతుక్కోండి. విజయవాడ సిటీ గురించి క్లియర్గా తెలుసుకున్నా కదా, ఇప్పుడు నేను వైజాగ్ సిటీ గురించి అయితే మాట్లాడతాను. ఎవరైతే వైజాగ్ సిటీలో వచ్చి వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఎంత ఎర్నింగ్ చేయొచ్చు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. నేను కూడా ఫస్ట్ డే వచ్చి ఈ వైజాగ్ సిటీలో ఒక 1000 రూపాయల ఎర్నింగ్స్ వస్తాయని చెప్పి వన్ డే మొత్తం లాగిన్లో ఉన్నాను. వన్ డే మొత్తం లాగిన్ చేస్తే నాకు 1600 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. అంతకంటే ఎక్కువ కూడా వస్తాయి. బట్ ఇన్ సమ్ టైమ్స్ తెలుసు కదా, కొత్త సిటీ ఏ ఏరియాకి వెళ్ళాలో ఏ ఏరియాకి వెళ్ళకూడదో తెలీదు. సో లాంగ్ వెళ్ళి అక్కడ రైడ్ రాక ఇబ్బంది పడి టైం వేస్ట్ చేసుకునేవే ఎక్కువగా ఉంటుంది. విజయవాడ కంటే వైజాగ్ చాలా బెటర్. మీలో ఎవరైనా సరే వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వైజాగ్ వచ్చి బైక్ ట్యాక్సీ చేసుకోవాలనుకుంటే ఆబ్వియస్గా చేసుకోవచ్చు. ఇక్కడ చేస్తే పర్ డేకి ఈజీగా మీరు 1000 నుంచి 1300 రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ 1300 రూపీస్ ఎర్నింగ్స్ రావాలంటే 8 to 10 అవర్స్ అయితే వర్క్ చేయాలి. ఇకపోతే ఈ వైజాగ్ సిటీలో ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. రేట్ కార్డ్ కూడా బాగుంది. per కిలోమీటర్కి 8 రూపీస్ ఇస్తున్నారు. బైక్ బూస్ట్ ఆర్డర్స్ కంటే బైక్ ఆర్డర్స్ కూడా ఇక్కడ ఎక్కువగానే వస్తున్నాయి. ఈ వైజాగ్లో కొన్ని ఏరియాస్లో పిచ్చిగా బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తున్నాయి. పెద్ద ఆర్డర్లు వస్తున్నాయి. నాకు బాగా నచ్చిన విషయం ఇదే. 20 కిలోమీటర్ రైడు, 25 కిలోమీటర్ రైడు, 15 కిలోమీటర్ రైడు, 10 కిలోమీటర్ రైడ్ చాలా ఎక్కువగా వచ్చాయి. బీచ్ రోడ్కి వెళ్ళారంటే మినిమం మంచి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. మద్దిలపాలెం రైల్వే స్టేషన్, అలాగే పెందుర్తి అటువైపు కూడా రైడ్స్ వస్తున్నాయి. భయ్య అనకాపల్లి రైడ్ వచ్చింది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అనకాపల్లి వెళ్తే మళ్ళీ రిటర్న్ రాగలనా అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ రిటర్న్ రైడ్స్ అయితే వస్తున్నాయి. కంపారిజన్ చేస్తే విజయవాడతో పోల్చుకుంటే ఈ సిటీ చాలా పెద్దది, చాలా ఏరియా వరకు కవర్ చేశారు. ఆ ఏరియాలో కూడా ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ వైజాగ్లో మెట్రో సిటీ లేకపోవడం వల్ల లాంగ్ ఆర్డర్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. 1 year బ్యాక్ ఇదే వైజాగ్లో వర్క్ చేశాను. ర్యాపిడోలో రైడ్ రావడం కష్టమైంది. ఎందుకురా వైజాగ్ వచ్చాను ఎక్స్ప్లోర్ చేయడానికి అని అనిపించింది. బట్ ఈసారి అలా కాదు. అక్కడ ఉండే కస్టమర్స్ అందరూ అప్గ్రేడ్ అయిపోయారు. అందరూ అప్డేటే. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ర్యాపిడో బుక్ చేస్తున్నారు. సో ఆర్డర్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. బట్ దరిద్రం ఏంటంటే ఈ ర్యాపిడో కార్పొరేట్ కంపెనీ వాళ్ళు మనకి ఇవ్వాల్సిన ఎర్నింగ్స్ చాలా తక్కువగా ఇచ్చి మన దగ్గర కమిషన్ ఎక్కువగా తీసుకుంటున్నారు. సో ఇది ఒక్కటే నెగిటివ్ పాయింట్ అనిపించింది. సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయి, ఆ ప్లాన్స్ తీసుకుంటే మనకి ఆ ఎర్నింగ్స్ అనేవి కాస్త ఎక్కువగా వస్తాయి. నా దురదృష్టం ఏంటంటే ర్యాపిడో ఒక్కటే మాత్రమే ఉంది. వైజాగ్ సిటీలో వర్క్ చేసేటప్పుడు ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 యాప్స్ ఉంటే ఈజీగా మీరు 1500 రూపాయల ఎర్నింగ్స్ అయితే చేయొచ్చు. నేను ఆ రోజు ఓన్లీ ర్యాపిడోతో మాత్రమే సర్వైవ్ అయ్యాను. అరౌండ్ ఆ రోజు నేను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశానంటే 190-200 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 1600 నుంచి 1700 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. వన్ డే మొత్తం వైజాగ్లో వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయని చెప్పి ఒక డెడికేట్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఇక్కడ పెట్టాను. ఆ వీడియో చూడండి, క్లియర్గా మీకైతే అర్థమవుతుంది. ఆ రోజు నేను 200 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 1600 నుంచి 1700 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. అంటే 200 కిలోమీటర్కి నాకు 450 రూపీస్ పోయినా నాకు మిగిలింది 1200 రూపాయల ఎర్నింగ్స్ అయితే మిగులుతాయి. 12 నుంచి 1100. సో ఫుడ్కి వాటికి వీటికి ఇంకొంచెం మనీ తీసేసిన 1000 రూపాయల ఎర్నింగ్స్ అయితే వస్తాయి కదా. ఈ 1000 రూపాయలతో నేను సర్వైవ్ అవ్వగలను. సో ఈ వైజాగ్ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకున్నలో తప్పేమీ లేదు. ఇక్కడ నాకు ఒక నెగిటివ్ అయితే అనిపించింది. విజయవాడ చాలా చిన్న సిటీ. ఆ చిన్న సిటీలో చాలా అప్డేట్ ఇచ్చారు భయ్య. ర్యాపిడోలో చాలా అప్డేట్స్ వచ్చాయి. పికప్ లొకేషన్ ఎక్కడ ఉంది, డ్రాప్ లొకేషన్ ఎక్కడ ఉంది, పికప్ లొకేషన్ నుంచి డ్రాప్ లొకేషన్కి వెళ్ళి ఆ కస్టమర్ని డ్రాప్ చేస్తే ఎంత మనీ వస్తాయి అనే అప్డేట్లన్నీ కూడా విజయవాడలో ఇచ్చారు. మరి ఇంత పెద్ద వైజాగ్ సిటీలో ఆ అప్డేట్ ఎందుకు రాలేదు? వైజాగ్లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. లాంగ్ ఆర్డర్ కావాలంటే లాంగ్ ఆర్డర్ వస్తున్నాయి, షార్ట్ ఆర్డర్స్ కావాలంటే షార్ట్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. ఒకవేళ మీకు మంచి ఎర్నింగ్స్ కావాలంటే మార్నింగ్ ఒక 5 అవర్స్ అలాగే ఈవినింగ్ ఒక 5 అవర్స్ వర్క్ చేస్తే పెట్రోల్ పోయి 600 నుంచి 800 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మార్నింగ్ ఒక 5 to 11 వరకు వర్క్ చేయండి. ఆ టైంలో ఎండ ఎక్కువగా ఉండదు కాబట్టి ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయి. ఆ టైంలో మంచి ఎర్నింగ్స్ కూడా వస్తాయి. సెకండ్ హాఫ్ 4కి స్టార్ట్ అవ్వండి. 4 నుంచి రాత్రి 9 వరకు వర్క్ చేయండి. ఆ టైంలో కూడా మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. గుర్తుపెట్టుకోండి, రాత్రిపూట వర్క్ చేసేటప్పుడు కొన్ని ఏరియాస్కి వెళ్ళకూడదు. ఆ ఏరియాస్కి వెళ్తే దొంగలు ఉండొచ్చు, ఆ ఏరియాకి ఆర్డర్ రాకపోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కొత్త వాళ్ళు అయితే నైట్ డ్యూటీ చేయకండి, ఓన్లీ డే టైం మాత్రమే వర్క్ చేసుకోండి, ఓకేనా? ఇకపోతే వైజాగ్లో వర్క్ చేయాలా అవుతుంటే నేనైతే సపోర్ట్ చేస్తాను. వైజాగ్లో వర్క్ చేసుకోవచ్చు, మంచి ఎర్నింగ్సే వస్తున్నాయి. పర్ అవర్కి 100 రూపీస్ అయితే వస్తున్నాయి. యావరేజ్గా మీకు ఒక 300 నుంచి 400 రూపాయలు పెట్రోల్ పోయినా యావరేజ్గా పర్ డేకి 1200 రూపాయలు మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. మంచి మైలేజ్ ఇచ్చే బైక్ ఉంటే మీకు మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఈ బైక్ ట్యాక్స్ అనేది ఎక్కువ కాలం చేయకండి.
మీరు ఒక 6 to 8 months వర్క్ చేయండి, మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోండి. తర్వాత ఈ బైక్ ట్యాక్సీ వదిలేసి మంచి స్కిల్ నేర్చుకోండి, ఏదైనా జాబ్ చూసుకోండి. ఓకేనా? హైదరాబాద్ వెళ్ళి బైక్ ట్యాక్సీ చేస్తే ఒక రోజంతా ఎంత మనీ వస్తాయి, ఒక 1 అవర్కి ఎంత మనీ వస్తాయి, పెట్రోల్ ఎంత పోతుంది అనేది మీకు ముందుగా చెప్తాను. మీరు హైదరాబాద్లో 10 to 12, 14 అవర్స్ వర్క్ చేస్తే 2,000 రూపాయలు అయితే వస్తాయి. ఈ 2,000 రూపాయలు రావాలంటే చాలా చాలా హార్డ్ వర్క్ చేయాలి. హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్, ఎంత పొల్యూషన్. ఈ ట్రాఫిక్ అనేది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ కాదు, ఏకంగా 4-5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి ట్రాఫిక్లో ఇరుక్కుపోయామంటే గంట 2 గంటలు కూడా చినిగి చాట్ అయిపోతుంది భయ్య, అందుకోసం చెప్తున్నా. ఓకేనా? ఇకపోతే ఆ ట్రగుల్స్, ఆ ప్రాబ్లమ్స్ ప్రతి సిటీలో ఉండేదే. కానీ వైజాగ్, విజయవాడతో పోల్చుకుంటే ఇక్కడ కాస్త ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే ప్రతిఫలం అయితే ఖచ్చితంగా ఉంటుంది. per కిలోమీటర్కి 10 రూపీస్ ఇస్తున్నారు. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఈ సిటీస్లో per కిలోమీటర్కి 12 రూపీస్ కూడా ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ఆర్డర్స్ ఎలా వస్తాయి అంటే ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తాయి భయ్యా. మీరు ఆర్డర్ రాదేమో అని చెప్పి భయపడిన అవసరం లేదు. హైదరాబాద్ కవర్ చేస్తే 80 to 100 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మీ దగ్గర ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 యాప్స్ ఉంటే మీరు ఏ ఏరియాలో ఉన్నా సర్వైవ్ అయిపోవచ్చు. తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే చేసేయచ్చు. కంపేర్డ్ టు వైజాగ్ అలాగే విజయవాడలో పోల్చుకుంటే ఇక్కడ కాస్త ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మీరు 5 అవర్స్ వర్క్ చేస్తే మీకు అరౌండ్ 600 to 700 రూపీస్ ఎర్నింగ్స్ కూడా వస్తాయి. పర్ అవర్కి 100 నుంచి 150 రూపీస్ ఎర్నింగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వైజాగ్తో పోల్చుకుంటే, విజయవాడతో పోల్చుకుంటే హైదరాబాద్లో ఆర్డర్స్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం లాంగ్ ఆర్డర్లు అయితే వస్తూ ఉంటాయి. చిన్న చిన్న ఆర్డర్లు ఖచ్చితంగా మీరు స్కిప్ చేసి 15 కిలోమీటర్ రైడ్లు, 20 కిలోమీటర్ రైడ్లు మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ర్యాపిడ్లో ఆర్డర్ వచ్చేటప్పుడే కిలోమీటర్కి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, ఆ రైడ్ ఫినిష్ చేస్తే ఎంత మనీ వస్తాయి అని కనిపిస్తుంది. నాట్ ఓన్లీ ర్యాపిడో, ఊబర్ అలాగే ఓలా ఈ రెండిట్లో కూడా ఈ అప్డేట్ అనేది వచ్చేసింది. ఈ రైడ్ ఫినిష్ చేస్తే రైడర్కి ఎంత మనీ వస్తాయి అనేది ముందే చూపిస్తుంది. దాన్ని బట్టి 100 రూపాయల ఆర్డర్లు, 200 రూపాయల ఆర్డర్లు మాత్రమే యాక్సెప్ట్ చేసి తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మీకు పాయింట్ చెప్పాను కదా, పర్ అవర్కి 100 నుంచి 150 రూపీస్ ఎర్నింగ్స్ వస్తాయి అని చెప్పి అన్నాను కదా. మీరు దాన్ని మాత్రమే పాయింట్గా తీసుకోకండి. 2 గంటలు పనిచేసి 300 రూపాయల ఎర్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. 8 to 10 అవర్స్ వర్క్ చేస్తేనే, యావరేజ్ చేస్తేనే పర్ అవర్కి 150 రూపీస్ ఎర్నింగ్స్ వస్తాయి అని నేనైతే చెప్పాను. కొంతమంది ఎలా అంటే 2 గంటలు పనిచేసి 300 వచ్చేస్తాయా అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు. ఇలా కానే కాదు. యావరేజ్గా 8 to 10 అవర్స్ వర్క్ చేస్తే చిన్న ఆర్డర్స్, పెద్ద ఆర్డర్స్ అన్నీ కలిపి ఆ 8 to 10 అవర్స్ వర్క్ చేస్తే 1500 నుంచి 1600 రూపాయలు. ఆ 1600ని డివైడ్ బై చేస్తే పర్ అవర్కి 100 నుంచి 150గా కన్సిడర్ చేయాలి. మీకు ఫినాన్షియల్గా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటే హైదరాబాద్ సిటీలో 24/7 ఎప్పుడైనా సరే వర్క్ చేసుకోవచ్చు. మార్నింగ్ అంతా వర్క్ చేసుకోవచ్చు, లేదా మార్నింగ్ అంతా పడుకుని రాత్రి అంతా కూడా వర్క్ చేసుకోవచ్చు. రాత్రి అంతా వర్క్ చేసినా మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఒక రాత్రి అంతా వర్క్ చేస్తే మళ్ళీ మీరు ఇక్కడ కూడా 17 నుంచి 1800 రూపాయల ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఎప్పుడు ఆర్డర్ రావంటే రాత్రి 1 గంట నుంచి 2:30 ఈ టైంలో ఆర్డర్స్ అనేవి కొంచెం స్లోగా ఉంటాయి. విజయవాడ, వైజాగ్తో పోల్చుకుంటే హైదరాబాద్లో ఎక్కువ ఎర్నింగ్స్ ఖచ్చితంగా వస్తాయి. పర్ డేకి మీరు 1500 రూపీస్ యావరేజ్గా ఎర్నింగ్ చేసుకోవచ్చు. బట్ 2000 రూపాయలు ఎర్నింగ్ చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి. 2000 రూపాయలు అంటే అసలు పాసిబిలిటీ చేయొచ్చు, బట్ ఒక రోజు 2 రోజులు అయితే చేయొచ్చు. కంటిన్యూస్గా 1 మంత్ అంతా చేయాలంటే ఖచ్చితంగా మనం అలసిపోతాము, బండి కూడా డ్యామేజ్ అయిపోతుంది. యావరేజ్గా మీరు పెట్రోల్ పోయి 1200 రూపాయలు మాత్రమే ఎర్నింగ్ చేసుకోవడానికి చూడండి. అలా చేసుకుంటే నెలంతా ఎర్నింగ్ చేసుకోవచ్చు. 30,000 వచ్చింది సరిపోతుంది కదా. ఈ హైదరాబాద్లో ఒక పెద్ద సమస్య అయితే ఉంది, అదే ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ని తట్టుకోలేక, దీన్ని భరించలేక చాలామంది రైడర్స్ 1-2 రోజులు వర్క్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే చేయలేను అనుకుని, ఎందుకంటే అంత హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ట్రాఫిక్ జామ్ అయిందా అంటే ఆ ట్రాఫిక్లో 1-2 గంటలు ఇరుక్కుపోతారు. అన్ని గంటలు ట్రాఫిక్లో ఉండాలంటే ఎవరికైనా చిరాకు అయితే వస్తూ ఉంటుంది. ఎండ, పొల్యూషన్ వీటిని భరిస్తేనే మీకు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మీలో చాలామంది అనుకుంటారు బైక్ ట్యాక్స్ చేస్తే ఒక రోజుకి 2000 రూపాయలు ఎర్నింగ్స్ వస్తాయి అని. 2000 రూపాయలు రావాలంటే కనీసం 250 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. ఈ ట్రాఫిక్లో 200 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఆ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. సారీ, 250 కిలోమీటర్లు మర్చిపోకండి. 250 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఆ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక రైడర్ 2000 రూపాయలు సంపాదిస్తున్నాడంటే పిచ్చి కుక్కల సిటీ మొత్తం కవర్ చేస్తేనే ఆ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఆ రైడర్కి ఒక రోజులో 100 సార్లు అనిపిస్తుంది, ఎందుకురా ఈ బైక్ ట్యాక్సీకి వచ్చాను, దీనికంటే ఎక్కడైనా వేరే పని చేసుకుంటే బాగుంటుంది, ఒక అపార్ట్మెంట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేసుకుంటే నాకు బాగుంటుంది అని చెప్పి ఎంతోమంది అనుకునే వాళ్ళైతే ఉంటారు. బట్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ బైక్ ట్యాక్సీకి వచ్చి ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకుంటున్నారు. అందుకోసమే ఈ బైక్ ట్యాక్సీలకు వచ్చేటప్పుడే ఆలోచించండి. ఇక్కడ వర్క్ అనేది అంత ఈజీగా ఉండదు, దూల తీరిపోద్ది, నడుములు నొప్పి అయితే. చాలామంది అనుకుంటారు చాలా ఈజీగా ఉంటుంది, బైక్ మీద కూర్చొని వర్క్ చేయడమే కదా అని చెప్పి. అనుకున్నంత ఈజీగా ఉంటే ప్రతి ఒక్కరూ వచ్చి ఈ బైక్ ట్యాక్సీ చేసుకుంటారు కదా, అలా చేయలేరు. చాలా ఆలోచించి ఇక్కడికైతే రండి. ఒక మాటలో చెప్పాలంటే మీలో కష్టపడే తత్వం ఉంటే ఏ సిటీలో అయినా సరే వర్క్ చేసుకుంటారు. మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎంత కష్టమైనా సరే
ఎక్స్పీరియన్స్ చేసి ఆ ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టి డబ్బులు సంపాదించడమే మెయిన్ గోల్గా పెట్టుకొని డబ్బులు అయితే సంపాదిస్తారు. బద్దకస్తులు అయితే 100-200 సంపాదించి నా వల్ల కాదని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. మనం కంపారిజన్ చేసినాం కదా, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ ఈ మూడిట్లో ఏది బెస్ట్, ఎక్కువ ఎర్నింగ్స్ ఎక్కడ వస్తాయంటే ఆబ్వియస్గా హైదరాబాద్లోనే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. మెట్రో సిటీ కాబట్టి, ఎక్కువ పబ్లిక్ ఉండే ఏరియా కాబట్టి హైదరాబాద్లో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. దాంతోపాటుగా హార్డ్ వర్క్ కూడా అలాగే ఉంటుంది. ఇకపోతే హైదరాబాద్ని కాస్త పక్కన పెడితే విజయవాడ, వైజాగ్ని కంపారిజన్ చేస్తే విజయవాడతో పోల్చుకుంటే వైజాగ్లోనే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. విజయవాడ లాస్ట్ 3rd ప్లేస్లో పెట్టాను. మీరు ఎక్కడి నుండో విజయవాడ వెళ్ళి విజయవాడలో ర్యాపిడ్ బైక్ టెక్ చేసుకోవాలి అనుకుంటే ఆ విజయవాడ స్కిప్ చేసేయండి. విజయవాడ వెళ్ళేదానికంటే వైజాగ్ లేదా హైదరాబాద్ వెళ్ళడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే వైజాగ్లో కూడా మంచి ఎర్నింగ్స్ వస్తాయి, హైదరాబాద్లో కూడా మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. విజయవాడలో అనుకున్నంత ఎర్నింగ్స్ అయితే రావు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ 3 సిటీస్ కంపారిజన్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇది చెప్పినంత కూడా నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. మీరు ఏ సిటీలో వర్క్ చేస్తున్నారు, ఏ సిటీలో వర్క్ చేయాలి అనుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి.